హలో గైస్, ఫైనలీ డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న రాజాసాబ్ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ టీజర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే టీజర్ అయితే బాగానే ఉంది. పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏమి క్రియేట్ చేయలేదు, బట్ కొద్దిపాటి హోప్ అయితే క్రియేట్ చేసింది. సినిమా పర్వాలేదు, బాగానే ఉంటుంది అని చెప్పి. మేజర్గా డార్లింగ్ ఫ్యాన్స్కి అసలు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ మూవీ అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్ అనేది లేదు. ఎందుకంటే మారుతి ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అయిపోయాయి. సో ఆయన డైరెక్షన్ మీద పెద్దగా ఎవరికి హోప్ లేదు. డెఫినెట్లీ సినిమా కూడా ఏం పోయే ఛాన్స్ ఉందేమో అని చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్ అనుకున్నారు. బట్ ఎక్కడో హోప్ ఉంది. డార్లింగ్ ప్రభాస్ ఓకే చేశారంటే ఎంతో కొద్ది మూవీ బాగానే ఉంటుంది అని చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో నేను కూడా ఆ ఉద్దేశంతోనే ఉన్నాను. అండ్ ఇప్పుడు టీజర్ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే మూవీ సూపర్గా ఉండకపోవచ్చు, బట్ పర్వాలేదు అన్నట్టుగా అయితే ఉండబోతుంది అన్నట్టుగా అనిపించింది. అండ్ అది కూడా ప్రభాస్ సంబంధించిన కొన్ని షార్ట్ సీన్స్ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. అండ్ మరికొన్ని సీన్స్ చూసాక మాత్రం ఎక్కడో భయం వేస్తుంది, ఈ సినిమా ఏమైనా తేడా కొడుతుందేమో అని. ఈ రాజాసాబ్ మూవీ జోనర్ హారర్ జోనర్, కానీ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి ఫ్యాన్స్కి అయితే భయం స్టార్ట్ అయిపోయింది, ఈ సినిమా బాగుంటుందా బాగోదా అని. అండ్ ఈ టీజర్లో ప్రభాస్ యొక్క కామెడీ సీన్స్ అనేది చూస్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్టోరీ అయితే పెద్ద యూనిక్గా అనిపించలేదు. విజువల్స్ అయితే ఎంతో కొద్ది పర్వాలేదు అనిపించింది, కానీ అది పెద్ద హారర్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ ఏం చేయట్లేదు. ఏదో ఒక ఫ్యాంటసీ మూవీలా అనిపించింది. అప్పుడెప్పుడో ఒక న్యూస్ విన్నాను రాజాసాబ్ మూవీకి సంబంధించింది. అదేంటంటే ఈ మూవీ యొక్క విజువల్స్ అనేది హ్యారీ పాటర్ మూవీ విజువల్స్ అలా ఉంటుంది అని చెప్పారు. ఎవరు చెప్పారేంటో తెలియదు, కానీ చెప్పిన విషయం మాత్రం నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్లోని విజువల్స్ కూడా ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన ఆ హ్యారీ పాటర్ మూవీ విజువల్స్ లాగా కనిపించింది. లైట్గా ఒక ఫ్యాంటసీ మూవీలా అనిపించింది, కానీ ఒక హారర్ మూవీలా పెద్దగా ఏమి క్రియేట్ చేయలేదు. ఏదో హారర్ మూవీ సంబంధించి ఒక సెట్ వేసే తప్పించి హారర్ ఫిగ్ అయితే అనిపించలేదు. సో నాకైతే ఇది పాన్ ఇండియా హారర్ మూవీ అని చెప్పి ఇదైతే నాకు బాగా ఏమి భయపెట్టించే సినిమాలా కనిపించట్లేదు. సో డెఫినెట్లీ రాజాసాబ్ మూవీ హిట్ అవ్వాలంటే కామెడీ వల్లే హిట్ అవ్వాలి. అండ్ ఈ టీజర్ చూపించిన కామెడీ సీన్స్ అనేది పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. మేజర్గా ప్రభాస్ యొక్క కామెడీ సీన్స్ డైలాగ్స్ అయితే బాగుంది. టీజర్లో కొన్ని సీన్సే కామెడీ సీన్స్ పెట్టినా కూడా ఆ ఫన్నీ సీన్స్ పర్వాలేదు, బాగానే ఉందనిపించింది. అండ్ ఈ రాజాసాబ్ మూవీకి సంబంధించిన ఎంతో కొద్ది ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది అంటే ప్రభాస్ యొక్క కామెడీ సీన్సే, కామెడీ డైలాగ్ సీన్సే కొంచెం నన్ను ఎంతో కొద్ది ఇంప్రెస్ చేసింది ఈ టీజర్లో. సో ఒకే ఒక మాటలో రాజాసాబ్ టీజర్ గురించి చెప్పాలి అంటే పర్వాలేదు, టీజర్ అయితే బాగానే ఉంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ చేయట్లేదు, బట్ ఎంతో కొద్దు మంచి టైం పాస్ మూవీ అయితే రాబోతుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో రాజాసాబ్ టీజర్ చూసాక మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. మెయిన్ ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ టీజర్ చూసాక మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.